జై బీసీ, జై ఫూలే. ఈరోజు స్వంత బీసీ ఫెడరేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ బంధువులందరికీ కూడా నమస్కారాలు. ప్రత్యేకంగా బీసీ ఫెడరేషన్ ఒక ఆవశ్యకత ఏంటి అనేది కూడా మనం అందరం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం ఖచ్చితంగా బీసీ ఉద్యమం కోసం, బీసీల యొక్క భవిష్యత్తు కోసం పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఈ బీసీ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను దాదాపుగా, నా పేరు పివి రమణయ్య, నాయక్ బ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఇట్లా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఇప్పుడే వీరవల్లి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా బీసీ నారగౌరి గారితో పాటు స్టేట్ ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, బీసీ ఐక్య సంఘటన సమితికి అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. తర్వాత దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఈ బీసీ ఉద్యమాల్లో పరిశీలిస్తున్నాను, చూస్తున్నాను, పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ బీసీ ఉద్యమం యొక్క రాష్ట్రంలో పనిచేసిన తీరుతెన్నులు, దాన్ని మనం సాధించిన ఫలితాలు లేక విఫలాలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్న పరిస్థితుల్లో ఫైనల్గా ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి, భవిష్యత్ తరాలకి మనం బీసీలుగా మన భవిష్యత్ తరాలకి ఏం చేయాలి అనే దాని మీదనే మనం ఎక్కువగా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా సరైన ప్రాతినిధ్యం లేనటువంటి, పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం లేనటువంటి, జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం లేనటువంటి బీసీలు అధిక సంఖ్యలో ఉన్నాం. కానీ ఎవరు దాన్ని గమనించే పరిస్థితిలో లేనటువంటి దుర్బల పరిస్థితి మన రాష్ట్రంలో. పక్క రాష్ట్రంలో మనం చూసినట్లయితే చెన్నైలో బీసీ ఎస్సీ ఎస్టీ అనేది హవా, వారు చెప్పిందే వేదం, వారు చెప్పినట్లే అక్కడ రాజకీయం కూడా నడుస్తుంది. అట్లాగే కర్ణాటకలో మనం చూసినట్లయితే బీసీలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు, బీసీల్లో ఎక్కువ మంది మినిస్టర్స్ అయ్యారు. కానీ మన రాష్ట్రంలో కొంత దురదృష్టకరమైన వాతావరణం. దానికి కారణం బీసీ సంఘాల్లో సమైక్యంగా ఒక రకంగా లేవేమో అని అనిపిస్తుంది నాకు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నేను గమనించిన విషయంగా చూసినట్లయితే ముఖ్యంగా మనం బీసీ ఫెడరేషన్, బీసీల యొక్క భావజాలం బాగా అర్థం చేసుకొని బీసీల కోసం పాటుపడాలంటే ముందు బీసీ భావజాలాన్ని గురించి ఎక్కువగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు మనకు ఉన్నాయి. దాని చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఏదైనా అంబేద్కర్ ఒకటే చెప్పాడు, చరిత్ర తెలియని వాడు చరిత్రను సృష్టించలేడు అని. అంటే ఏదైనా ఒకటి సాధించాలంటే దాని వెనక జరిగినటువంటి చరిత్ర, దాని ఫలితాలు అవగాహన చేసుకొని దాని ప్రకారం మనం నడిచి మనం సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముందుగా మనం ఆలోచించినట్లయితే బీసీ ఉద్యమాలు ఎలా మొదటి నుంచి మన రాష్ట్రంలో ఉద్భవించినాయి, భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు కూడా సరైన ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణాలు ఏంటి మనం విశ్లేషించుకొని ఖచ్చితంగా మనం హార్ట్ఫుల్గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు తమిళనాడులో అంత ఉవ్వెత్తున వాళ్ళ హవా సాగుతుందని దానికి కారణం మన స్వతంత్రానికి రాక మునిపే ఆత్మగౌరవ పోరాటాలు పెరియార్ రామస్వామి గారి ఆధ్వర్యంలో అక్కడ చేయడం జరిగింది. ఆత్మగౌరవ పోరాటాలు చేయడం జరిగింది. ద్రవిడ గణితం పెట్టి ఆయన ఎన్నో కార్యక్రమాల సంస్థగా, ఒక సాంస్కృతిక సంస్థగా దాన్ని తీర్చిదిద్ది ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా 1920లోనే వారికి రిజర్వేషన్స్ అనేది బ్రిటిష్ టైంలోనే రిజర్వేషన్స్ వచ్చినాయి. అది ఎలా వచ్చినాయి? 14 పాయింట్స్ తీసుకొని దాంట్లో ప్రతి వారికి కూడా దామాషా వచ్చేటట్టుగా చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ మీదనే ఆ రోజు పోరాటాలు చేసిన వాళ్ళతోటి కలిపి జనాభా దామాషా ప్రకారం
రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది న్యాయమని ఆ రోజు ఇవ్వడం జరిగింది 1920లోని. తర్వాత 1951లో బీసీలకి రిజర్వేషన్ రాజ్యాంగపరంగా లేని కారణంగా పెరియార్ ఉవ్వెత్తున ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. దానికి కారణంగానే దాన్ని డీటెయిల్గా మనం ఇప్పుడు పోసే సమయం కాదు. దానికి కారణంగా 1951లో మొట్టమొదటిసారిగా మన పార్లమెంట్లో మన రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ బీసీల కోసమే జరిగింది. పార్లమెంటు సవరణ ఏం జరిగింది? ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రంలో ఒక తీర్మానం చేసి దాన్ని బీసీల రిజర్వేషన్ కొరకు ఒక కమిషన్ వేసి ఆ రిపోర్ట్స్ని పార్లమెంట్కి పంపించడం ద్వారా వాళ్ళ ఆమోదం పొంది అక్కడ రిజర్వేషన్కి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇవ్వవచ్చు అని. ఆ విధంగా 1951లోనే నుండి కూడా పక్క రాష్ట్రంలో మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కాంపోజిట్ స్టేట్లో ఆ విధంగా జరిగింది. అప్పుడు మనం వారితో కలిసే ఉన్నాం. మనం కూడా కాంపోజిట్ స్టేట్లో భాగంగా ఉన్నాం. ఇప్పుడు అందరు కలిసే ఉన్నారు. కానీ అక్కడ ఉద్యమం జరిగింది, ఇక్కడ ఉద్యమం జరగలేదు కలిసి ఉన్నప్పుడు కూడా. దాని ఫలితంగా అక్కడ రిజర్వేషన్స్ విపరీతంగా వారికి దాదాపుగా 60 పైన రిజర్వేషన్స్ వచ్చినాయి. కానీ మనకు మాత్రం 51లో ఆ కార్యక్రమం ఉన్నా, 53లో మనం విడిపోయినా, మళ్ళీ 56లో ఆంధ్రప్రదేశ్ తోటి కలిసిన పోరాటాలు లేని కారణంగా, ఏ విధమైన పోరాటాలు లేని కారణంగా 78లో మాత్రమే మనకి బీసీ రిజర్వేషన్స్ అంతరామన్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి బీసీ రిజర్వేషన్స్ మన విద్యా ఉద్యోగ రంగాల్లో అనుభవిస్తున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు పోయింది? 51 నుంచి లేదు 53 నుంచి 25 సంవత్సరాలు మనం బీసీ రిజర్వేషన్ కోల్పోయాం. అంటే బీసీ యొక్క ఉద్యమ స్ఫూర్తి అప్పుడు మన రాష్ట్రంలో లేదు. దానికి ఆ రోజు కొంతమంది మహానాయకులు ప్రయత్నాలు చేశారు. జ్యోతిరత్న లాంటి వారు, కొండా లక్ష్మణ్ బాపూజీ, అలాగే ప్రగడ కోట లాంటి మహానుభావులు కొంత ప్రయత్నాలు చేశారు. కానీ జనాల్లో బీసీ చైతన్యం లేదు. అసలు బీసీలు అంటేనే ఏంటి అనేటువంటి పరిస్థితి. కులాలుగా ఉన్నాము కానీ విభజింపబడి బీసీ చైతన్యం లేని కారణంగా ఎవరు కూడా దానికి ఆ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలబడే పరిస్థితులు లేని కారణంగా చాలా మనందరం కూడా అన్యాయానికి గురైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం బేరే చేసుకొని మనం గట్టిగా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా రిజర్వేషన్స్ అనేవి సరైన ఇంప్లిమెంట్ జరుగుతున్నాయా మన రాష్ట్రంలో అంటే అందరికీ తెలిసిన విషయమే. రిజర్వేషన్స్ సరిగా ఇంప్లిమెంట్ జరగట్లేదు. దానికి ఎన్నో కారణాలు, తర్వాత దాని వివరంగా మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత దామాషా ప్రకారం జరుగుతున్నాయంటే మనకేం కేవలం 25% మాత్రమే ఇచ్చారు. మండల కమిషన్ వచ్చిన తర్వాత 27% ఇచ్చారు. అంటే దామాషా ప్రకారం అది కాదు. తర్వాత మన రిజర్వేషన్స్ సంస్థ ఈ స్థానిక సంస్థలో రిజర్వేషన్స్ ఇచ్చారు. అది కూడా 34 అన్నారు. 34 నుంచి మొన్న 24 అన్నారు. 24 అంటే ఒక్క బీసీ సంఘం కూడా దాని మీద ఉద్యమించిన పరిస్థితి లేదు మన రాష్ట్రాల్లో. అంటే ఏం చైతన్యం వచ్చింది మనకి బీసీలకి? బీసీ సంఘాలు ఏ చైతన్యాన్ని మనలో రగులు కొల్పినాయి. బీసీ నాయకులుగా ఎంతో జరిగింది. కానీ ఆ ఉద్యమాన్ని, ఆ స్ఫూర్తిని నింపలేమనేది ఒక బాధ మనందరికీ కూడా ఉన్న పరిస్థితులు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు 42% పక్కన పర్సెంటేజ్ వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఈ మధ్య జరిగిన సమగ్ర సర్వేలో, వైసీపీ వాళ్ళు చేసిన సమగ్ర సర్వేలో బీసీలు 52% అనేది నిర్ధారించినట్టుగా ఈ మధ్య డిఎస్పీ వాళ్ళు ఒక మీటింగ్లో పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. వాళ్ళకి ఆ రిపోర్ట్స్ అందినట్లుగా బుక్స్ కూడా ఇచ్చారు. 52% అని. 50 ఇక్కడ దామాషా ప్రకారం 42 ఇచ్చినప్పుడు స్థానిక సంస్థలు మనకి 50 కనీసం 50 ఇవ్వాలి కదా. దాని మీద మనం ప్రెజరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికే ఈ ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత. దానికోసమే స్వతంత్ర బీసీ ఉద్యమం. అంటే స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని ఎందుకు పెట్టాము? ఇన్ని సంవత్సరాలు పోయినటువంటి మన యొక్క హక్కుల్ని తిరిగి మనం కాపాడుకోవాలంటే ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలు సాధ్యపడలేదు అనేది మనం చూసాం. ఆ ఫలితాలని మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా స్వతంత్ర ఉద్యమం ద్వారా దీన్ని మనం
గట్టిగా పనిచేసేటువంటి పరిస్థితులు ఉండాలి. ఎవరు ఏ సంఘాల్లో ఉన్నా ఆ సంఘాల్లో పనిచేసుకుంటూనే, కానీ స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు